హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఒక మంచి దోసల రెసిపీ చూపించబోతున్నాను. ఎంత సాఫ్ట్‌గా వస్తాయంటే నేను ఎప్పుడు మా ఇంట్లో రెగ్యులర్‌గా చేసే దోసలనమాట. ఈ దోసల్లో ఏమేమి వేసానో ఈ వీడియో మొత్తం చూసాక మీకే తెలుస్తుందండి. చాలా సాఫ్ట్‌గా వస్తే ఒకటికి 10 దోసలనేవి తినేస్తారు. అంత టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నా చాలా సేపు కూడా ఇలానే ఉంటాయన్నమాట. ముందుగా కప్పు మినపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ రేషన్ బియ్యం 3 కప్పులు తీసుకోవాలి. కప్పు మినపప్పుకి 3 కప్పులు రేషన్ బియ్యం ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇప్పుడు వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే రేషన్ బియ్యం అంతా డస్ట్ ఎక్కువగా ఉంటుంది కదా, వాటర్ వేసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ వాటర్ వేసి ఒక 4 గంటలు నాననివ్వాలన్నమాట. అలా 4 గంటలు నానడం వల్ల బియ్యం పప్పు బాగా నాని మంచి జిగురుదనం అన్నీ వస్తుంది. దోశలు కూడా చాలా బాగా వస్తాయన్నమాట. ఇది 4 గంటలు నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన పప్పు ఒక గంటలో రుబ్బుతాం అనగా ఒక కప్పు అటుకులు తీసుకొని కొద్దిగా వాటర్ వేసి క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ అటుకులు ములిగే వరకు కొద్దిగా వాటర్ వేసుకొని అలా వదిలేయాలన్నమాట. ఒక గంట అలా వదిలేస్తే వాటర్ అంతా పీల్చేసుకుంటాయండి అటుకులు. మనం గ్రైండర్లో వేసినప్పుడు చక్కగా నలుగుతాయి అన్నమాట. ఇప్పుడు పప్పు నానిపోయింది. గ్రైండర్లో వేస్తూ ఐస్ వాటర్ వేస్తూ రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే గ్రైండర్లోనే అటుకులు కూడా వేసేసుకోవాలి. చూడండి ఇలా ఎంత కాటుకలా రుబ్బుకోవాలి. నేను ఒక బేషన్లో వేసేసాను అనమాట. ఇప్పుడు ఉదయం వరకు ఇలా మూత పెట్టి వదిలేస్తే ఉదయానికి చక్కగా పులుస్తుంది. పిండి అనేది చక్కగా పర్మనెంట్ అవుతుంది అనమాట. చూడండి ఎంత చక్కగా పులిసిపోయిందో. ఇలా కలిపేసుకొని ఒకసారి ఈ పిండి అంతా ఒకసారి వాడాం కదండి, అందుకని వేరే గిన్నెలోకి కొద్దిగా తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఉన్న పిండి అంతా నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట. ఎప్పుడు దోశలు వేసిన ఇదే ప్రాసెస్లో చేస్తానండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ వేసి మనకి దోశల పిండి ఎలా ఉండాలో అలా కలిపేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు పొయ్యి మీద అట్ల పెనం పెట్టుకొని ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసుకొని బాగా ఎక్కువగా పచ్చిగా స్ప్రెడ్ చేసుకోవద్దండి. ఒక గరిటె వేసి కొద్దిగా మందంగా ఉన్నట్టే వేసుకోవాలి. చూడండి ఇలా వేయడం వల్ల పిండి అంతా తడారిపోయింది కదా. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. మధ్యలో చూసారు ఎంత చక్కగా హోల్స్ వచ్చాయో, అలా వస్తేనే దోశ అనేది సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు తిరగ వేసుకొని రెండు వైపులా కాలనివ్వాలి. ఎంత సాఫ్ట్గా వస్తాయంటే నేను చెప్పే కొలతలతో చేయండి. ఎంత సాఫ్ట్గా వస్తాయంటే ఒకటి తినేవాళ్ళు ఇంకో 2 ఎక్స్ట్రా తింటారు. అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట. దీనికి పల్లి చట్నీ, ఉల్లి చట్నీ కంపల్సరీ నేను చేస్తాను. చూడండి దోశ చూస్తేనే మంచి రంగు, చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.